హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీకి షాక్ తగిలింది. బాలినేని రాజీనామా చేసేశారు. మరి ఆయన రాజీనామా గల కారణాలు ఏంటి, మరి ఆయన ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ అన్న, వైసీపీలో కీలక నేతగా వ్యవహరించారు బాలినేని గారు. ఇప్పుడు ఆయన కూడా రిజైన్ చేసేసారు పార్టీకి. మరి వైసీపీ అసలే కష్టాల్లో ఉన్న ఈ టైంలో మరి ఈయన రాజీనామా మరి ఏ విధంగా చూస్తారంటారు? అసలు రాజీనామా చేయడానికి కారణం ఏంటి? మరి ఇప్పుడు ఆయన ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి? పార్టీలోనే జాయిన్ అయిపోతున్నారా? యాక్చువల్గా బాలినేని ఈరోజు ఈవినింగ్ ప్రెస్ నోట్ అయితే ఒకటి రిలీజ్ చేశారు, తను రాజీనామా చేస్తున్నట్టు. అయితే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఎవరైనా సరే భక్తు రాజకీయ నాయకుడు చేసే పని ఏంటంటే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం. ఇది రాజకీయ నాయకుల తెలివి. ఇక్కడ అదే కనిపిస్తుంది బాలినేని గారి ఇది కూడా చూస్తే. అయితే ఆయన రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఉమ్మడి ఒంగోలు జిల్లాలో చాలా పట్టున్న వ్యక్తి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మంచి పట్టున్న వ్యక్తి. ఒంగోలు నియోజకవర్గం నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా ఆయనకి ఒక విధమైన ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. నిజం చెప్పాలంటే ప్రకాశంలో, పశ్చిమ ప్రకాశం కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఆయన మాటతోటి నాయకులను తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న వ్యక్తి. అంటే ఆయన చెబితేనే నాయకులను నిలబెట్టే పరిస్థితి కూడా ఒక దశలో ఉంది. అయితే తర్వాత కొద్ది కాలంగా వైసీపీ పార్టీలో అటువంటి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనేది కొద్దిగా కోల్పోతున్నమాట వాస్తవం. బహుశా ఈ కారణంతో ఆయన ఇప్పుడు రాజీనామా అయితే చేశాడు అనుకోవాలి. అయితే దీంట్లో వేరే ఫర్దర్ కారణాలు కూడా ఉన్నాయి. అవేంటనేది మనం ఒకసారి చూడాలి. నిజానికి ఇప్పుడు ఆయన వచ్చిన ప్రెస్ నోట్లో కూడా ఆయన ఏం మెన్షన్ చేశాడంటే, రాజకీయాల్లో నేను ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నాను, అనేక సార్లు ఎమ్మెల్యేగా చేశాను, అదేవిధంగా మంత్రిగా కూడా చేశాను, వీటన్నిటి విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, ఎంతో సంతృప్తిగా ఉంది అని చెప్పేసి ఆయన అన్నాడు. దీంతోపాటు ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల కోసం నేను ఎంతో చేయడానికి వచ్చాను, నేను చేసిన దాని విషయంలో సంతృప్తి ఉంది. అయితే జగన్ గారికి సంబంధించి అనేక విషయాల్లో గత ప్రభుత్వంలో ఆయన కీలకంగా ఉన్నాడు కాబట్టి జగన్ గారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆయన చేస్తున్న అనేక విషయాల మీద నేను ఆయనకి అడ్డు చెప్పడం జరిగింది, ఆయన్ని వ్యతిరేకించడం జరిగింది అని చెప్పేసి అన్నాడు. అలా వ్యతిరేకించి కొన్ని విషయాలు, అంటే ఆ విషయాలు మెన్షన్ చేయలేదు కానీ అలా వ్యతిరేకించినప్పుడు ఆయన నన్ను కాస్త దూరం పెట్టాడు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. దాంతోపాటు ప్రస్తుత రాజకీయాలు కాస్త హుందాతనాన్ని, గౌరవాన్ని కలిగి ఉండాలి, ఆ విధంగా కాకుండా కాస్త చిల్లర రాజకీయాల్లాగా మారడం అనేది బాధాకరం. కాబట్టి ఇటువంటి వాటన్నిటికీ నేను వ్యతిరేకము, హుందాతో కూడిన రాజకీయాలు మాత్రం చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పాడు. అలాగే ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రెస్ నోట్లో ఏమి ఇవ్వలేదు కానీ విడిగా ఆయన కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడుతూ, అంటే అది కూడా ఫోన్లోనే కాంటాక్ట్లోకి వచ్చారు, పెద్దగా స్పందించింది లేదు కానీ చాలా తక్కువ మాట్లాడుతూ ఆయన ఒక ఫీలర్ అయితే వదిలారు. అదేంటంటే, మీరు నెక్స్ట్ ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు, మీ రాజకీయ ప్రస్థానం ఏంటి అని అడిగినప్పుడు ఆయన బాలినేని గారు నేను నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కలవబోతున్నాను అని చెప్పి ఆపేశారు. అంతకుమించి ఒక విషయం కూడా ఎక్కువ చెప్పలేదు. అంటే బహుశా బాలినేని గారు ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి ప్లాన్లో ఉన్నారేమో అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్కు ముందే ఆయన వైఎస్ఆర్సీపీ విధి విధానాలు కొన్ని విమర్శించాడు, అది ఇండైరెక్ట్గా. అలాగే తన నియోజకవర్గం నుంచి తీసి వేరే చోటకి బదిలీ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఆయన దాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. ఎందుకంటే ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ఆయనకున్న పేరు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు ఆ నియోజకవర్గంలో హెల్ప్ అవుతాయి. తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే వేరే జిల్లాలో, వేరే నియోజకవర్గంలో ఆయనకు ఎందుకు వాల్యూ ఉంటుంది? ఇదే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు కదా, ఎక్కడికి పోయినా అదే డ్యూటీ, అదే సీటు అనుకోవడానికి. కానీ రాజకీయాల్లో రాజకీయ నాయకులకి స్థానబలం అనేది ఇంపార్టెంట్. అటువంటి దశలో ఆయన మారుస్తానంటే ఆయన జగన్కి కాస్త ఇండైరెక్ట్గానే వ్యతిరేకత తెలియజేశాడు, మొత్తానికి ఆపుకోగలిగాడు తన ఇది. ఆ తర్వాత చూస్తే మొన్న కూడా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత తన ఓటమి ఏదైతే ఉందో ఇది సరైంది కాదు, నేను మాక్ పోలింగ్కి వెళ్తాను అని చెప్పేసి కోర్టులో కేసు కూడా వేశాడు. తర్వాత ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చి ఏదైతే ఆ కౌంటింగ్ చేయడానికి పూనుకుందో, ఈ రీకౌంటింగ్లో కూడా ఆయన మధ్యలోంచి వెళ్ళిపోయి ఇది సరిగా లేదు మీ రీకౌంటింగ్ అని చెప్పేసి అడ్డం తిరిగాడు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా ఎవరి మీద జరుగుతూ వచ్చాయి? ఆయనకు ఆపోజిట్గా గెలిచిన టీడీపీ అభ్యర్థి మీద జరుగుతూ వచ్చాయి. మొత్తానికి తన ఎన్నిక ఏదైతే ఉందో, తన ఓటమి ఇప్పటికీ కూడా ఆయన అంగీకరించట్లేదు. అంటే ప్రజలే తను ఓడించారని అంగీకరించట్లేదు, ఆ పరిస్థితిలో ఉన్నాడు. అయితే అక్కడ నుంచి అది పోవడము, ఆ కేసు అనేది ఇక సమస్య పోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఆయనే వేశాడు, ఇప్పుడు ఆయనే వెళ్ళిపోయాడు, మేమేం చేయమని చేతులు ఎత్తేశారు. ఇవన్నీ ఒక ఎత్తులో జరుగుతూ వచ్చాయి. కానీ ఇది ఎవరు ఊహించలేదు. అంటే బాలినేని సడన్గా ఇటువంటి స్టెప్ తీసుకుంటాడని ఎవరు ఊహించాల. బహుశా ఆయనకి ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ అభిప్రాయం ఉండాలి. ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న భరోసా ఆయన పూర్తి స్థాయిలో చూపించలేకపోయాడు. ఎందుకంటే ఎప్పుడైతే కూటమి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయిందో ఇక కష్టం అనేది ఆయనకు కూడా అర్థమైంది. మరి అంత అర్థమయ్యి జగన్ మీద ఇండైరెక్ట్ విమర్శలు చేసిన వ్యక్తి గతంలోనే ఎందుకు పార్టీ మారలేదు? రెండోది, అంత అర్థమైన వ్యక్తి మరి తనకు మాత్రం ప్రజలు ఓటేస్తారని ఎలా అనుకున్నాడు? సో ఈ మాక్ పోలింగ్ అనేది ఒక డ్రామా అనేది అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే. సో పార్టీతో ఆయనకున్న విభేదాలని ఏదో విధంగా
ముందుకు తీసుకెళ్ళడానికి కోసమే ఇది ఆడినట్టుగా కనిపిస్తుంది ఈ మాకు పోలింగ్ డ్రామా కూడా. సో ఇది మొత్తానికి ముగిసిపోయింది. ఇప్పుడు పార్టీలో ఆయన ఒక రకంగా ఒంటరిగానే ఉన్నాడు. ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలతోటి జగన్ సపరేట్గా కూటమిలు ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తున్నాడు. మరోవైపు మొన్న ప్రకటించిన కార్యవర్గ సమావేశంలో అనేక పదవులు ప్రకటించాడు. అందులో ప్రతినిధులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, స్పోక్ పర్సన్లు కావచ్చు, ఇట్లా రకరకాలుగా కొన్ని ఇవ్వడం జరిగింది. అడ్వైజరీ కమిటీ కావచ్చు, ఇవన్నీ కూడా. సో వేటిల్లో కూడా బాలినేనికి ప్రాధాన్యత లేదు. సో ఇది కూడా ఒక కారణం అయితే బహుశా ఆయన ఎలక్షన్ ముందే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో ఉండాలని డిసైడ్ అయ్యి ఆగినట్టుగా కనిపిస్తుంది. అలా ఆగి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది టీడీపీ జనసేన కూటమి కాబట్టి వీళ్ళతోటి ఇప్పుడు రాజకీయం మొదలెడితే బాగుంటుందనే ఆలోచనతో స్టెప్ తీసుకున్నట్టు ఉంది. ఫక్తు రాజకీయ నాయకుడే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పైగా ఆయనకు మరో క్వశ్చన్ కూడా ఉంది ఆయన మీద. ఏంటంటే అసలు జగన్ చేసిన ఏ యాక్టివిటీస్కి గత ప్రభుత్వంలో మీరు వ్యతిరేకించారు అనే క్వశ్చన్ ఉంది ఆయన మీద. తను ఏదో ప్రెస్ నోట్లో మెన్షన్ చేశాడు, ఏదో నేను వ్యతిరేకించాను అని. ఏం వ్యతిరేకించానని ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఏదో మీడియాకి ఏదో చిన్నపాటి చెప్పడానికి ప్రయత్నించారు, కానీ అది ఏమాత్రం కరెక్ట్గా లేదు. అంటే ఇసుక విషయంలో, ఇసుక పాలసీ విషయం కావచ్చు, అదేవిధంగా మద్యం పాలసీ కావచ్చు, వీటన్నిటిలో నేను ప్రశ్నించాను అన్నాడు. ఏం ప్రశ్నించారు అంటే నీళ్లు నమ్మలేడు, చెప్పలేకపోయాడు. నేను పలానా ప్రశ్నించాను అంటే అప్పుడు దానికి ఆన్సర్ ఉంటుంది. అలా లేదనమాట. మరి జగన్ ఏం స్పందించారంటే జగన్ నేను చేసేది కరెక్ట్, నీకేం తెలియదు అన్నాడట. సో ఈ విధంగా ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తే జగన్ చేసిన ప్రతి యాక్టివిటీ విషయంలో ఈయన సైలెంట్గానే ఉన్నాడు అనేది క్లియర్. ఏం పెద్దగా మాట్లాడినట్టుగా లేదు. జగన్ తోటి వ్యతిరేకత ఏదైనా ఉన్నా సరే అది ఆయన నియోజకవర్గ మార్పు గురించో, ఆయన రాజకీయ ప్రస్థానం గురించో తప్పితే ప్రజలకు సంబంధించి ఈ మద్యం పాలసీలో లేకపోతే ఆ పాలసీలు ఈ పాలసీల మీద ఈయన మాట్లాడినట్టు ప్రజల్లో కూడా ఎప్పుడు ఆయన నియోజకవర్గాల్లో ఈ విధమైన అంశంతో ఆయన హైలైట్ అయినట్టు లేదు. కాబట్టి ఇది కేవలం రాజకీయపరమైన, పార్టీ మారేటప్పుడు ఎవరైనా సరే ఇదే మాట్లాడతారు. నేను ప్రజల కోసం పోరాడాను, మా నాయకుడు పట్టించుకోలేదు, మా పార్టీ పట్టించుకోలేదు కాబట్టి నేను పార్టీ మారుతున్నాను, లేకపోతే నేను ప్రజల కోసమే పనిచేయాలి కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళతో కలిస్తే మేము సేవ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని మారుతున్నాము. ఇట్లా రకరకాలుగా ప్రజాసేవను ముందుకు తీసుకొచ్చి మారుతూ ఉంటారు. ఇది ఇక్కడ ఉన్న స్ట్రాటజీ. అయితే రేపు పవన్ కళ్యాణ్ గారిని కలవడం అనేది ఏదో క్యాజువల్గా కలవడం కాదు, దాదాపు పార్టీ ఆయన మారడమే, అంటే ఆ పార్టీలో జాయిన్ అవ్వడమే అనేది క్లియర్. ఇక్కడ తన అనుచరులు అలాగే తనతో పాటు ఎవరైతే లోకల్ స్థాయి నాయకులు ఉన్నారో ఆ నాయకులందరితో పాటు వెళ్ళి జనసేనలో జాయిన్ అవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు వార్త. సో ఒకవేళ ఆయన అక్కడ జాయిన్ అయితే జనసేనలో ఆయనకు ఆహ్వానం ఉంటుందేమో, కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అంత దురుసుగా మాట్లాడి విమర్శించిన వాళ్ళ లిస్టులో ఈయన లేడు కాబట్టి జనసేనలో కొంతవరకు అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే రాజకీయంగా ఆయనకు మరి ఎటువంటి పదవులు ఇస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంది. ఇప్పుడైతే చాలా మంది రాజీనామా చేసి వెళ్ళిపోవడం మనం చూస్తాం, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళంతా కూడా. మరి ఇటువంటి డిఫికల్ట్ కండిషన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఒక 2-3 ఎమ్మెల్యేలు మారతారు అనే వాదన వచ్చినప్పుడే, నిజానికి ఎమ్మెల్యేలు మారలేదు కానీ వీళ్ళు మారారు. ఎవరైతే ఎమ్మెల్యేలు కాకుండా ఉన్నారో వాళ్ళందరూ మారుతూ ఉన్నారు. అంటే ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ మారారు నిజానికి పార్టీలన్నీ కూడా. ఎందుకు వీళ్ళు ఇట్లా మారుతున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు జగన్ ముందుకు తీసుకెళ్తే, మారే వాళ్ళని మేమేమీ ఆపట్లేదు, పార్టీలను వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వచ్చిన వాళ్ళని మేము ఆపము, వచ్చే వాళ్ళు రావచ్చు అని చెప్పేసి జగన్ అన్నారు. నిజానికి ఆ వ్యాఖ్య ఎలా ఉందంటే వాళ్ళని ఆపే శక్తి ఆయనకు లేక ఏదో ఇక చెప్పేసినట్టుగా ఉందన్నమాట. అంటే కాడి వదిలేసినట్టుగా ఉంది ఆ మాట. అయితే ఇందులోనే మరో గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్ ఇటువంటి వ్యాఖ్య చెబుతూనే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఆయన పార్టీ మారుతున్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళు తన స్వలాభం కోసం మారుతూ ఉన్నారనేది క్లియర్ ఇక్కడ. కానీ వాళ్ళ మీద ఎటువంటి వ్యాఖ్య జగన్ చేయలేదు. ఈ వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా చేశాడు, లేకపోతే ఈ వ్యక్తి ఇలా చేశాడు, ఈ వ్యక్తికి చిత్తశుద్ధి లేదు, లేకపోతే ఇట్లా ఏ వ్యక్తి మీద కూడా జగన్ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే మళ్ళీ వీళ్ళని కానీ లేకపోతే మరికొంతమంది ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని కానీ తన పార్టీలోకి ఆకర్షించుకునే ప్రణాళిక అనేది ఆయనకు ఉంది కాబట్టే వాళ్ళ మీద ఎటువంటి వ్యతిరేకత మాట్లాడలేదు. ఇప్పుడు కూడా బాలినేని మీద అంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అనుకోవడానికి ఏం లేదు. ఆయన ఏదో వ్యాఖ్యలు చేస్తారు, వెళ్ళిపోతారు. సో ఇది సద్దిమనుగుతుంది. బహుశా